శ్రీ శ్రీ గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 3వ తేదీన ప్రారంభంగా ఉన్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం దశమి శుభముహూర్తం నందు రాట వేయడం జరిగిందని ఆలయ దేవి ఉపాసకురాలు తమ్మిన రవీణ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవీ శవన్నారతులు మొదలవుతున్న శుభ సందర్భంగా అమ్మవారికి పచ్చని తోరణం పసుపు కుంకుమంతో పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ బుధవారం అమ్మవారికి 101 కలశాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజు అమ్మవారికి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ రావడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతిరోజు దసరా శరన్నవరాత్రుల్లో మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఆమె అన్నారు. బుడమేరుకు నిరాశలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా నగర ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు.
శ్రీ 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 గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో చిట్టినర కుండల మార్కెట్లో దేవి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఈరోజు దశమి సందర్భంగా అమ్మవారికి పచ్చన తోరణం పచ్చన రాట అనేది వేయటం శుభపదమని పచ్చన రాట మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో పసుపు ఉంకాలతో అమ్మవారికి రాట అనేది వేసి ఈ రోజు నుంచి పూజా కార్యక్రమాలు దేవి నవరాత్రులు పనులన్నీ మొదలు పెట్టాలని శుభపదం అని చెప్పి దశమి అని చెప్పి ఈరోజు అమ్మవారికి రాట అనేది వేయటం జరిగింది. 2వ తారీఖు వచ్చే నెల 10/2004లో 10వ తారీఖు 2వ తారీఖు రోజు అమ్మవారికి 101 బిందెతో అభిషేకాలు అమ్మవారికి పుట్టింది పసుపు కుంకుమ రావటం అనేది జరుగుతుంది. పాడ్యం రోజు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కలశస్థాపన జరుగుతుంది. మధ్యాహ్నం ఇంకా ఉదయం నుంచే కుంకుమార్చన జరుగుతాయి. మధ్యాహ్నం అన్నసంతర్పణ జరుగుతుంది. సాయంకాలం వాళ్ళ ముక్కుపళ్ళు వాళ్ళ ఇళ్ళ నుంచి భక్తుల ఇంటి నుంచి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి చీర సార పూజ అలంకారం అనేది అమ్మవారికి మేళతాళాలతో తీసుకొని అమ్మవారికి మొక్కుబళ్ళు సమర్పిస్తారు. ప్రతిరోజు కూడాను అందరూ కూడా సమస్తం కూడాను సుఖనోభవంతిగా ఉండి ఆ అమ్మ 10 రోజులు కూడాను స్వామి విఘ్నేశ్వర స్వామి 9 రోజులు కూర్చొని అందరికి కూడాను ఆ విఘ్నాలు అనేది తొలగించి అందరినీ కూడా శుభపదం చేశారు. ఇప్పుడు అమ్మవారు 10 రోజులు కూర్చుండదు కాబట్టి ఆ 10 రోజులు అందరికి కూడాను సుఖశాంతులుగా ఊరు చల్లగా వారు చల్లగా వగం చల్లగా సమస్తం కూడా చల్లగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి. ఈ వరద బాధ్యుల్లో వరదలు వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు జనాభాలు. ప్రజలందరూ కూడాను చాలా కష్టపడంతో ఉన్నారు. ఆ కష్టం అనేది తొలగించి అందరికి ఆ అమ్మ కలిమిచ్చి బలిమిచ్చి సిరి సంపలిచ్చి భోగభాగ్యాలు ఇచ్చి అందరికి కూడాను చల్లగా చూడాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. తమ్మిన రవీనా దేవి ఉపాసకురాలని ఈ ఆలయ సేవకురాలని వ్యవస్థాపకురాలని అందరూ కూడాను సమస్తం చల్లగా ఉండాలి. సుఖనో భవంతు సర్వే జన సుఖనో భవంతు. ఓం శ్రీ మాతే నమః. Like, subscribe and press the bell icon for new updates.